డిపెండ్ అవ్వాలి కదా సార్ పక్కన వాళ్ళ మీద ఏదో ఒక రకంగా. లైక్ దీనికి సెపరేట్ రైటింగ్ అయితే నెవనండి. ఎగ్జిక్యూట్ అయ్యి అది రిలీజ్ అయ్యే లోపు చాలా మంది కలెక్టివ్ ఎఫర్ట్ కదా. అట్లా ఉండదు. మీరు ఇప్పుడు దీనికి డిఓపి వెంకటార్ ప్రసాద్, పరాక్రమం 100% లో వెంకటార్ ప్రసాద్ ఆయన పేరు ఉంటది. ఆయన క్రాఫ్ట్ ఆయనది. అది మీరు డిపెండబిలిటీ కింద చూడరా? నేను ఆయన క్రాఫ్ట్ నేను తీసుకోలే కదా. నా సినిమా నా విజనే, బట్ ఆయన క్రాఫ్ట్ ఆయనకి ఇచ్చాను కదా. ఇప్పుడు ఆయన పేరు చెప్తున్నా కదా, ప్లస్ ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాను. నేను షార్ట్ చెప్పేవాడి అంతే, లైటింగ్ అన్ని కూడా ఆయన చేసుకున్నాడు. నా సినిమా రైటింగ్ అని నేను చేసే క్రాఫ్ట్స్ అన్ని కూడా 100% నాది. నా సినిమా రైటింగ్ అంటే రైటింగ్ డిస్కషన్ పెట్టుకుంటారు, నలుగురితో పెట్టుకుని గోస్ట్ రైటర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కష్టపడితే వీడియో వేసుకుంటారు, స్టోరీస్. దట్ ఈస్ రాంగ్. నేను ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నాను, అందరు మ్యూజిక్ డైరెక్టర్లు చేసినట్టే నాకు కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటారు, నాకు గిటారిస్ట్ ఉంటారు, నాకు సింగర్స్ ఉంటారు. ఇట్స్ మ్యూజిక్ డైరెక్షన్. వాళ్ళందరికీ క్రియేట్స్ ఇస్తాను. మ్యూజిక్ నాది, నా పేరు. ఎడిటింగ్ నాకు అసిస్టెంట్ కూడా ఉండడు, నేనే ఎడిట్ చేసుకుంటాను.